హలో అండి అందరికీ, నా పేరు చందన. సో ఈరోజు మనం మినీ బ్లాగ్లో ఫస్ట్గానే చెప్తున్నా, నేనేమైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ సారీ, ముందే చెప్తున్నాను. నేను ప్రజెంట్ కొంతమంది లైక్ పాలిటిషియన్స్ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు. బట్ ఏంటంటే 3 days నుంచి ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఒక ఆంటీ ఫుల్గా ఏడ్చుకుంటూ పోలీసులకు చెప్తుంది ఇలా లైక్, నేను లోపలికి వెళ్ళి ఒక 10 నిమిషాలు ఇల్లు చూసుకొని వస్తా అనుకుంటా. లిటరలీ ఫుల్గా ఎమోషనల్ అయ్యా ఆంటీ ఏడుస్తున్నారు. నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తున్నారో అని. లైక్ నార్మల్గా ఎవరైనా చనిపోయారేమో, హౌస్లో సీజ్ చేస్తున్నారేమో అలా అనుకున్నాను అంతే. నాకు కింద కామెంట్స్ చూసినాక అప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళ ఇల్లు లైక్ హైడ్రాలో కూల్చబోతున్నారు అని. లిటరల్లీ ఆవిడ ఎంత బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు కూల్చేసి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చేస్తారా? లైక్ ఎందుకు అంతగానం ఇల్లులు కూల్చేయడం? లైక్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఎంత కష్టపడి ఓన్ హౌస్ అనేది లైక్ పెద్ద పెద్ద పైసలు ఉన్న వాళ్ళకి, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి చిన్న మాట అయి ఉండొచ్చు అది. బట్ కమింగ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఒక ఇల్లు అనేది లిటరల్లీ అదొక పెద్ద విషయము. కానీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు అసలు అర్థమే అవుతలేదు. లైక్ ఏమంటారు, కోట్లు పెట్టి అపార్ట్మెంట్స్ తీసుకునే అంత రేంజ్లో లేరండి ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు. ఏదో వాళ్ళ పిల్లలు చదివి లైక్ జాబ్ చేసి అలా హౌజెస్ చేసుకోగలుగుతారు. కానీ ఒక 30,000 శాలరీ వచ్చి ఇల్లుని, పిల్లల కాలేజ్ ఫీజు, స్కూల్ ఫీజు అని వాళ్ళు ఎన్ని చూసుకోవాలి. అన్నిటినీ దాటేసి కష్టపడి రూపాయి ఇల్లు దాచుకొని ఇల్లు కట్టుకుంటే హైడ్రా అని ఒక పేరుతోటి ఇలా ఇల్లు కూల్చేయడం అసలు ఏమన్నా న్యాయంగా ఉందా? నాకు తెలిసి ఈ పెయిన్ ఏదైతే ఉందో ఇల్లు కూల్చుస్తున్నారో అది ప్రతి ఒక్కరికి అర్థం కాదు. ఓన్లీ ఫర్ మిడిల్ క్లాస్ అండ్ కష్టపడి ఇల్లులు కట్టుకునే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అక్రమంగా సంపాదించే వాళ్ళకి తెలియదు ఆ బాధ.